పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రసంగి గ్రంథ వివరణలో 15 సెషన్స్ను ముగించుకొని 16వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాము. నాయన, ఎన్నో సంగతులు మా బ్రతుకులకు మీరు నేర్పిస్తున్నారు ఈ గ్రంథము ద్వారా. మట్టి మానవులుగా ఈ భూమి మీద మేము ఎలా జీవించాలో తెలియని అజ్ఞానులుగా ఉన్న స్థితిలో ఇంత గొప్ప గ్రంథాన్ని మాకిచ్చి మా జీవితాలలో వెలుగు నింపుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మాటలు కూడా మమ్మల్ని ఇంకా గొప్పగా నడిపించి బలపరచులాగున కృప చూపమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, ప్రపంచ మానవాళి కొరకు శిలువపై నిష్కలంకమైన తన రక్తాన్ని చిందించిన మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో, పరిశుద్ధమైన నామములో ఈ కొన్ని విన్నపములు బంగారు పాదములు మీవి, ఆ పాదముల చెంత పెట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఉన్నాం. 16వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. 15 సెషన్స్ని మనము విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఒక్కసారి గ్రంథ విభజనను మనము జ్ఞాపకం చేసుకుందాం. 12 అధ్యాయాలు 5 ప్రధాన భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మొదటి 2 ప్రధాన భాగాలను ముగించుకొని ప్రస్తుతం మనము 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. 6, 7, 8 వచనములు, క్షమించండి, అధ్యాయాలు. 6వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈ 3వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము కొన్ని ఉపభాగాలుగా విభజించుకున్నాం. అవి మొత్తం 5. ఆ 5టిల్లో ఒక ఉపభాగాన్ని పూర్తి చేసుకున్నాం గడిచిన సెషన్లో. అది 6వ అధ్యాయం మొత్తం 12 వచనాలతో కూడుకున్న అధ్యాయం అది. ఇప్పుడు మనము 2వ ఉపభాగములోనికి ప్రవేశించబోతున్నాం. అదేంటో నేను తర్వాత చెబుతాను, కానీ చూసినప్పటికీ విందాం ఒకసారి జాగ్రత్తగా కొన్ని మాటలు. 6వ అధ్యాయంలో మీరు ఒక్కసారి బైబిల్ తెరచి 6వ అధ్యాయంలో ఒక్కసారి బైబిల్ తెరచి 12వ వచనం ఒక్కసారి చూడగలిగితే 12వ వచనము చూద్దాం. నీడ వలె తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకు నందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఇంగ్లీష్లో కూడా చూపించు, అదే వచనాన్ని ఇంగ్లీష్లో కూడా చూపించు. For who knows what is good for a man in life during the few and meaningless days he passes through like a shadow. ఆ ఫస్ట్ పోర్షన్ మళ్ళీ చదువుతున్నా. Who knows what is good for a man in life? మనుష్యుల బ్రతుకునందు, తెలుగులో మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో, ఏది వారికి క్షేమకరమైనదో. క్షేమకరము అనే పదాన్ని కొన్ని పర్యాయ పదాలతో మాట్లాడుకుందాం. ఏది వారికి క్షేమమో, ఇంకొక పదం చెప్పండి. ఏది వారికి క్షేమమో, ఇంకొక పదం చెప్పండి. ఏది వారికి ప్రయోజనకరమో, ఇంకొక పదం చెప్పండి. ఏది వారికి ఉపయోగమో, ఇంకొక పదం చెప్పండి. ఏది వారికి అవసరమో, ఓకే, ఇంకొక పదం చెప్పండి.
ఏది వారికి లాభకరమైనదో, ఏది వారికి మేలైనదో, ఏది వారికి ఉత్తమమైనదో. ఇన్ని పదాలు ఎందుకు చెప్పించానంటే, ఏదో ఒక పదం ప్రింట్ అవుతుంది కదా గుండెలో అని. క్షేమము, మంచిది, ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది, మేలైనది, ఉత్తమమైనది. రైట్. ఆ ప్రశ్నతో 6వ అధ్యాయం పూర్తయింది కదా. ఆ మాట చెబుతూ జీవితాన్ని దేనితో పోల్చాడు? నీడ వంటి జీవితం. మన జీవితం ఏంటిది? నీడ వంటి జీవితం. నీడంటే చాలాసేపు ఉండేదా? కాదు. ఇదే బైబిల్లో జీవితాన్ని మరొక పదముతో పోల్చడం జరిగింది ప్రభువు తన దాసుల ద్వారా. ఆవిరి. నీడ వంటి జీవితం, ఆవిరి వంటి జీవితం. నీడ వంటి, ఆవిరి వంటి ఈ జీవితంలో మనకు మేలైనది ఏమిటి అన్నది ప్రశ్న. నీడ వంటి, ఆవిరి వంటి ఈ జీవితంలో మనకు క్షేమకరమైనది ఏమిటి అనేది ప్రశ్న. 6 రోజుల వాక్యపు పండుగలు. ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజులంటే 6 రోజులంటే నేను చెప్పనా? ఆవిరి వంటి రోజులు. అప్పుడే 4 రోజులు అయిపోయాయి. చూస్తూ ఉండగానే 6 రోజులే అలా గడిచిపోయాయి. అప్పుడే అయిపోయాయా? మరి ఈ 6 రోజుల పాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ముచ్చట్లు, పరాచకాలు, బయట ఒక అరగంట సేపు ఆడుకోవడాలు, కాసేపు ఏం తిన్నామో, మన ఊర్లో సంగతులు ఏమిటో, ఇలాంటివన్నీ ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా? టైం ఎక్కడిది? టైం ఎక్కడిది? నిర్దాక్షిణ్యంగా తెల్లవారే 4:30కు 4:30 పాటలు పెట్టి చంపేస్తుంటే లేవక తప్పట్లేదు, రావక తప్పట్లేదు. 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన. రెడీ అయ్యి అలా తిన్నామో లేదో మళ్ళీ ఇక్కడ నుంచి మైక్ సౌండ్, రండి 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 రండి. సరిగ్గా 9:30 మొదటి తరగతి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంత టైంని, ఈ టైంని మనం ఎందుకంత స్ట్రిక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం? దానికి ఒకే రీజన్, మనకున్నది 6 రోజులు మాత్రమే. ఈ 6 రోజుల్లో అనుకున్నది జరగాలి. అంటే సమయము కొంచెమే అన్నది తెలిస్తే సద్వినియోగపరుచుకోవాలి అన్న జ్ఞానం మనకుంటుంది కదా. పరీక్షలో కూడా 3 గంటలు ఇస్తాడు సమయం, 2:30 గంటో 3 గంటలు. దిక్కులు చూస్తూ కాసేపు మొత్తం ప్రపంచమంతా ఆలోచించి లాస్ట్లో స్టార్ట్ చేస్తే కుదరదు. పేపర్ ఇవ్వగానే పెన్ను కదలాలి. నో టైం వేస్ట్ చేయడానికి టైం లేదు. ఒక పరీక్ష హాలులో, ఇక్కడ ఫంక్షన్ హాలులో మన జీవితాన్ని కూడా బైబిల్ చెప్పింది నీడ, ఆవిరి. అప్పుడు మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి ఈ లైఫ్ని, ఈ జీవితాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? తీసుకోవట్లా.
ఆవిరి వంటి ఈ జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవడమే మనకు క్షేమకరమైనది కాదు. నీడ వంటి దినములు కలిగిన మనుషుల జీవితాలకు ఏది క్షేమము కాదు అని అడిగితే జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవడమే క్షేమకరమైనది కాదు. ఎలా అయినా బతికేద్దాం, ఎలా అయినా పోదాం, తెలియకుండానే ఈ నేచర్తో మనం బతికేస్తున్నాం విదౌట్ టేకింగ్ దిస్ లైఫ్ సో సీరియస్లీ. బతుకిచ్చిన దేవుడు ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికే బైబిల్ ఇచ్చాడు. బజారుకి వెళ్ళి వస్తువు కొంటాం, వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్, టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, వెహికల్, ఏదైనా ప్రతి వస్తువుకు ఒక పుస్తకం ఇస్తాడే కంపెనీ వాడు. ఏంటంటారు దాన్ని? మాన్యువల్. మాన్యువల్ అంటే వస్తువు యొక్క పుస్తకం. ఆ వస్తువును ఎలా ఆపరేట్ చేయాలో, ఆ వస్తువుని ఎలా ఆపరేట్ చేయకూడదో జాగ్రత్తలు, సూచనలు. ఆ వస్తువును తయారు చేసిన వాడు చెప్పాడు దాన్ని ఎలా వాడాలి అని. 1కి 4 సార్లు చదువుకున్న తరువాతనే 100లో 1000లో ఎంతో పెట్టుకున్న ఆ వస్తువును మనం వాడుతాం జాగ్రత్తగా. డబ్బు పెట్టి కొన్న, 10 రూపాయలు పెట్టి కొన్న ఒక వస్తువునే మనం అంత జాగ్రత్తగా చూసుకుంటే అన్నిటికంటే విలువైనది ఈ ప్రపంచంలో మన జీవితం. దీన్ని ఎంత విలువ కలిగి దీనిని చూడాలి, దీనిని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వస్తువు కంటే వ్యక్తి గొప్పోడు, వస్త్రము కంటే దేహం గొప్పది, జీవితం గొప్పది. మరి ఈ జీవితంలో మనం ఎలా బ్రతకాలి, ఈ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనేటువంటి ప్రశ్న మనకు రాకుండానే, వేయకుండానే ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం సీరియస్గానే తీసుకుందాం ఈ మాటలు. కొన్ని చోట్ల వ్యక్తిత్వ వికాస కేంద్రాలు అని ఉంటాయి. ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్. మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుకోవాలి అని నేర్పించడానికి తెరవబడిన, నడిపించబడుతున్న శిక్షణ కేంద్రాలవి బయట. కొన్ని సందర్భాలలో పైకి మీరు అలా ఉండాలి, పైకి మీరు ఇలా ఉండాలి, పైకి మీరు ఇలా ఉండాలి, ఇలా కనబడాలి అన్న పాఠాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. కానీ వ్యక్తులుగా ఏ వ్యక్తిత్వము మనకుండాలో బ్రతుకిచ్చిన దేవుడే కరెక్ట్గా చెప్పగలడు. రావాలి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఎలా బతకాలి ప్రభువా, నాకు ఏది క్షేమకరమైనది ప్రభువా. అందుకే ఈ రాత్రి ఈ 16వ సెషన్లో మీ ముందు ఒక 6 విషయాలు మాట్లాడాలనే ఒక ప్రయత్నం. ఎన్ని విషయాలు? 6 విషయాలు. జీవితానికి అవసరమైన 6 విషయాలు, మన బ్రతుకులకు అవసరమైన 6 విషయాలు. అందులో నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ చదవండి. ఇట్ మ్యాటర్స్ హౌ వి లివ్. తెలుగులో మనము ఎలా జీవించుచున్నాము అన్నది ముఖ్యం.
మనము ఎలా జీవించుచున్నాము అన్నది ముఖ్యం. లైఫ్ ఉంటే మాత్రమే కాదు ముఖ్యం, ఆ లైఫ్ని మనం ఎలా జీవిస్తున్నాం, ఈ జీవితాన్ని మనం ఎలా నడిపిస్తున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటే క్షేమం. 6వ అధ్యాయంలో అదే కదా మనం ప్రశ్న. 6వ అధ్యాయంలో ముగింపు ప్రశ్న ఏమిటి? ఇప్పుడు మీరు మర్చిపోకూడదు ఒక మాట. సొలొమోను గారి పుస్తకాన్ని వ్రాసేటప్పుడు ఆయన అధ్యాయాలేం రాసుకుంటూ వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయం ప్రారంభంలో మనం ఉన్నప్పుడు 6వ అధ్యాయం ముగింపులో ఏముందో చూడాలి. ఏముంది? నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలిసి లోకంలో. లోక జ్ఞానం అది చెప్పదు. కోటి విద్యలు కూటి కొరకు, ఇది సామెత. తిండి కోసం బతుకు, తిండి కోసము చదువు, తిండి కోసము ప్రయాసపడు. కడుపు, దేహం, శరీరం. ఈ శరీరం వరకు మాత్రమే లోక జ్ఞానం వచ్చి ఆగిపోతుంది. అందుకే 6వ అధ్యాయం ముగింపులో ఎవ్వరికీ తెలియదు. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు ఈ ప్రపంచంలో? అది ఛాలెంజ్. పోయేది ఖాయం. పోయిన తర్వాత ఏం జరుగుతుంది అది ఎవడు చెప్పలేడు. మట్టి జ్ఞానంతో, మానవ జ్ఞానంతో, భూ సంబంధమైన జ్ఞానంతో ఇది అసాధ్యం. అందుకే సూర్యుని పైనుండొచ్చిన జ్ఞానం మనకు కావాలి. సూర్యుని క్రిందున్న జ్ఞానం సరిపోదు. సూర్యుని పైనున్న జ్ఞానం పరలోక జ్ఞానం. ఆ పరలోక జ్ఞానమే వాక్యం రూపంలో ఈరోజు మనతో మాట్లాడుతోంది. ఆ పరలోక జ్ఞానమే వాక్యము రూపంలో ఈరోజు మనతో మాట్లాడుతోంది. ఏమని? బతికున్నప్పుడు మంచి పేరు కలిగి బతకాలి. మంచి పేరంటే అందరూ బాగా పలకగలిగే పేరా? సులభంగా వ్రాయగలిగే పేరా? పేరు భలేగుందండి, భలే నచ్చింది, సూపర్ అండి, అదా? ఏంటి మంచి పేరంటే? ఎనీబడి? ఏంటి మంచి పేరంటే? ఆయన చాలా మంచోడండి అని అందరి చేత అనిపించుకోవడమా? అంతేనా? అసలైన మంచికుండే శక్తి మంచి 10 మందిని ప్రభావితం చేస్తుంది. మంచి 10 మందిని ఆకర్షిస్తుంది. 10 మంది ఆ మంచి అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందుతారు. ఇన్స్పిరేషన్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్న మాటలో మనకు అర్థం కావాల్సింది మంచి అంటే ఏమిటి? 10 మందిని ఆలోచింపజేసేది. మంచి పేరు లేని వాడు కూడా ఇలా నేను బతకాలని అనిపించేలా ఆకర్షించగలిగే జీవితమే మంచి పేరు కలిగిన జీవితం. ఆ మంచి పేరు ఎంతకాలం ఉండాలి? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఆ మంచి పేరు ఎంతకాలం ఉండాలి మనిషికి? పొయ్యేంత వరకు ఉండాలి. పొయ్యేంత వరకు ఉండాలి.
మంచి అనే దానికి నేను ఇచ్చిన నిర్వచనం, మంచి అనే దానికి మనం మాట్లాడుకుంటున్న నిర్వచనం, మంచి అని అంటే ఎవరో మనకు ఈయన మంచోడు, ఈయన క్యారెక్టర్ బాగుంటుంది అని సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోతే మంచి కాదు. వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి మనల్ని చూసి, వారు ఆలోచనలోనికి పడాలి మనల్ని చూసి, ఇలా ఉండాలనిపించాలి. చెడును చూసి ఆకర్షితులవుతున్నటువంటి ఈ లోకంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తున్నటువంటి ఈ లోకములో మనము బైబిల్ చెబుతున్నట్టుగా మంచి అనే పేరు కలిగి, మంచి అనే గుణము కలిగి, మంచి పేరు కలిగి జీవించాలనంటే ఒక దుష్టుడు 10 మందిని ఆకర్షించగలుగుతున్నప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. అంటే 10 మందిని చెరిపే శక్తి ఒక దుష్టత్వానికి ఉన్నప్పుడు 100 మందిని రక్షించే శక్తి, 100 మందిని బాగు చేసే శక్తి మంచికి లేదా? ఉండదా? ఎందుకురా ఈ మధ్య నువ్వు దారి తప్పావు అని ఒక యవనస్తుడిని పెద్దోళ్ళు అడిగితే రిజల్ట్ ఏంటో చెప్పనా? వాడి సర్కిల్ బాగలేదండి, అందుకే వాడు పాడైపోయాడు. సర్కిల్ బాగలేకపోతే పాడైపోయాడా? మావాడు మంచోడే. తల్లిదండ్రులు చెప్తారు చూడండి, కవరింగ్ సైకాలజీ ఇది, మనోడిని కవర్ చేయడం. అది మావాడు మంచోడే, వాడి ఫ్రెండ్స్ బాగలేరు, వాడి సర్కిల్ బాగలేదు, అందుకే వాడు చెడిపోయాడు. విషయం ఏంటో చెప్పనా? వాడు చేతగాని దద్దమ్మ గనక చెడిపోయాడు. మీరంటున్నట్టుగా ఒకవేళ వాడు నిజంగా మంచోడైతే ఆ మంచి చేత 10 మందిని మార్చాలిగా. వీడు మారిపోవడం ఏంటి? మావాడు మంచోడే, వాళ్ళు బాగలేరు గనక వీడు చెడిపోయాడు. వీడు చెడిపోయాడంటే వీడు కూడా మంచోడేం కాదు. మన ఫీలింగ్ అది. వాడి మీద ఉండే ప్రేమతో, వాడి మీద ఉండే మక్కువతో మనం అలా అనుకుంటున్నామంతే వాడు మంచోడని. మరి మనోడిని చూసి వాళ్ళు మారొచ్చుగా. పిల్లల్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ఈ విషయంలో పెద్దలు ఫీల్ అవుతారేమోనని, అంతే. బయటికే నేను పిల్లలు అన్నాను, నా లోపల ఫీలింగ్ పెద్దలు కూడా, కానీ నేను అనను. నేనెందుకు అంటాను? అనను. మీరే అనుకోండి. మనం మంచోళ్ళమైతే మన చుట్టూన్నోళ్ళందరూ మన మంచికి ఆకర్షితులవుతారు. అవ్వాలి. తేనె కానీ స్వీటు కానీ పడితే ఈగలన్నీ ఏమవుతున్నాయి? అట్రాక్ట్ అవుతున్నాయి, వచ్చేస్తున్నాయి. సుగంధ తైలం అలా ప్రెస్ చేయండి, అలా కొట్టండి. ఇప్పుడు ఈ రూమ్ అంతా అలా ఒక ఫ్రెషనర్ తీసుకొని అలా స్ప్రే చేయండి. ఏమొస్తుంది? సువాసన. ఒక సుగంధ తైలము స్ప్రే చేస్తే ఆ స్మెల్ని మనము అనుభవిస్తున్నప్పుడు, ఆ వాసన మనకు తగులుతున్నప్పుడు, అంత కంటే మేలైనది మంచి అయితే ఆ మంచి ఇంకెంత పరిమళ వాసన వెదజల్లాలి అధ్యక్ష. సుగంధ తైలమే సువాసననిచ్చేదైతే అంతకంటే బెటర్ అట మంచి అనేది. ఇది సువాసన అయితే అది పరిమళ వాసన వెదజల్లొద్దు. నీడ వంటి జీవితంలో 100 మందిని ఆలోచింపజేసే బతకడమే ఈ భూమి మీద క్షేమం. 6వ అధ్యాయం ముగింపు. ఏది క్షేమకరమైనది అని లోకాన్ని ప్రశ్నించాడు.
మనిషి పోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పగలరా అని ఈ ప్రపంచాన్ని ప్రశ్నించాడు. అక్కడ ఆన్సర్ లేదు. సూర్యుని క్రింద దీనికి సమాధానాలు లేవు. సమాధానాలు రావాలంటే సూర్యుని పైనుంచి దిగాల్సిందే. అది పైనుండి వచ్చు జ్ఞానం. రైట్. అలా అనేక మందిని మన మంచి తాకాలి. అలా ఎవరిదైనా తాకిందా ఈ చరిత్రలో? ఒకరిలోని మంచి అనేక మందిని తాకిందా అని అడిగితే మీకు ఒక రిపోర్ట్ చెప్పాలి. ప్రపంచ మానవ చరిత్రలో ఎక్కువ మందిని తాకి, ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసి, అనేక మందిలో స్ఫూర్తిని నింపిన అందరికంటే ఫస్ట్ పర్సన్ ఎవరు, అందరికంటే మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు అని ప్రపంచంలో నిజంగా సర్వే పెడితే, ఎన్నిసార్లు సర్వే పెట్టినా జీసస్ క్రైస్ట్ అనే పేరే ఎప్పుడు వచ్చింది. జీసస్ క్రైస్ట్ అన్న పేరే. ఒకవేళ ప్రపంచ చరిత్రలో ఎవరైనా పోటీ పడితే సెకండ్ ప్లేస్కు పోటీ పడాలి, ఫస్ట్ ప్లేస్కి పోటీ పడి ప్రయోజనం లేదు. భూమి ఉన్నంత వరకు ఆయన పేరే ఉంటుంది ఫస్ట్ ప్లేస్. ఎందుకు? ఆయనలోని మంచి ప్రపంచాన్ని పరిమళ వాసనతో నింపగలిగే అంత గొప్పది. బేత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, 33.5 సంవత్సరాలు సుమారు బతికాడు కదా. ఎక్కడ ఇశ్రాయేలుల దేశం, ఎక్కడ ఇంకొల్లు. ఇశ్రాయేలు దేశము నుండి ఇంకొల్లు వరకు ఆ పరిమళ వాసన పరిమళించి వెదజల్లబడి ఇక్కడికి వచ్చింది కనుకనే మనం ఆకర్షితులై 6 రోజులు ఇక్కడున్నాం. చెప్పండి, ఎందుకు వచ్చారు 6 రోజులు లీవ్ పెట్టుకొని? ఇల్లు వాకిలు వదిలేసి, అందరినీ అన్నిటినీ వదిలేసి, ఎన్నో దూర ప్రాంతాల నుంచి ఇంతమంది ఇక్కడికి వచ్చి రాత్రింబగళ్ళు ఎందుకు ఇక్కడ గడుపుతున్నాం? ఒకరి మంచి మనల్నందరినీ పరిమళ వాసనలో ముంచేసింది. ఇది కదా మేలైనదంటే, అది మేలైనది. ఈ గుణం ఎంతకాలం ఉండాలి అని ప్రశ్నిస్తే మరణము వరకని మీరు అంటున్నారు. 2 రోజుల ముచ్చట కాదే, 3 రోజుల ముచ్చట కాదే. అంటే ఇప్పుడు 2వ పాయింట్ చెప్తున్నా మీకు. మంచి అనే గుణం 2 రోజుల ముచ్చట కాదు, మరణం వరకు ఉంటే అది అసలు మేలు. ఈ గుణం మరణం వరకు ఉండాలి. ఇప్పుడు మొదటి వచనం మొత్తం చదివేంటి? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఆ మంచి పేరుతో బతికి చావడం మేలు. అది లింక్. తాగి తిరిగి ఎగిరి చచ్చిపోతే ఏం మేలు? జారిపోతాడు, అంతేనా? పాపులకు పరలోకంలో చోటు లేదు, అది బైబిల్ స్టేట్మెంట్. మరి మరణం మేలంటే, మరణదినం మేలంటే, మరణం ఎప్పుడు మేలు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఇక్కడ. సూర్యుని క్రింద జీవించే మనం సూర్యుని పైనున్న దాని గురించి ఆలోచనలు కలిగి, ఇది తాత్కాలికమైనటువంటి ఆలోచనలతో శాశ్వత లోకము గురించి ఆలోచించి, శాశ్వత జీవితం గురించి ఆలోచించి, అక్కడికి చేరడానికి ఇక్కడ నేను ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో బతికితే పోయేంతవరకు జాగ్రత్తగా బతకొచ్చు. అలా పోతేనే మేలు, అలా పోతేనే మేలు.
6 విషయాలు చెబుతానన్నాను. మొదటి విషయం ఇంకొకసారి చూద్దాం. ఇట్ మ్యాటర్స్ హౌ వి లివ్. మనం ఎలా జీవించుచున్నాము అన్నది ముఖ్యం. ఇప్పుడు ఇది మనకు తెలిసింది కనుక సీరియస్గా తీసుకోవాలి. అయితే నేను సీరియస్గా ఎప్పుడు తీసుకుంటాను? నేను సీరియస్గా ఎప్పుడు తీసుకోగలను? నా జీవితాన్ని నేను సీరియస్గా తీసుకొని నా జీవితాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వస్తుంది? ఏదో గుర్తుండాలి. నాకు ఏదో గుర్తుంటేనే సీరియస్నెస్ ఉంటుంది. వచ్చే వారం నుండి పరీక్షలను గుర్తుంటే ఇప్పుడు సీరియస్ అవుతాడు. షుగర్ తగ్గకపోతే ఆపరేషన్ చేయలేమన్నాడు డాక్టర్, ఇప్పుడు సీరియస్నెస్ వస్తుంది. అంటే ఏదో గుర్తుంటేనే మనలో ఉండాల్సిన సీరియస్నెస్ ఉంటుందన్నమాట. మరి మన జీవితాన్ని మనం సీరియస్గా తీసుకోవాలంటే మనకేం గుర్తుండాలి? ఆన్ ద స్క్రీన్ నంబర్ 2 చూడండి, తెలుగులో చదవండి. సంక్షిప్త జీవితమును గూర్చి మనకు గుర్తుండాలి. అది తెలివైన పని. ఇట్ ఈస్ వైజ్ టు థింక్ అబౌట్ ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్. సంక్షిప్త జీవితం అంటే సుదీర్ఘ జీవితమనా, చిన్న జీవితమనా? చిన్నది. బ్రెవిటీ అనంటే చాలా చిన్నది. అది గుర్తుండాలి. పలానా రోజు పలానా టైంకు రిజర్వేషన్ అయిందన్న విషయం గుర్తుంటే అలర్ట్గా. రాత్రి 12 గంటలకు పడుకున్నాం, లేట్ అయిపోయి అనుకోండి. తెల్లవారుజామున 5 గంటలకే ట్రైన్ ఉంది, పడుకోవడమే 12 అయింది. ఇప్పుడు ట్రైన్ అందుకోమా? చచ్చినట్టు అందుకుంటాం. 12 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేచి అలారం పెద్ద సౌండ్లో పెట్టుకొని వెళ్ళడమే. దాటితే రైలు వెళ్ళిపోతుంది, మిస్ అవుతుంది. నేను ఆలస్యం చేస్తే రైలు ఉండదు, నేను ఆలస్యం చేస్తే రైలు వెళ్ళిపోతుందన్న సంగతి మనకు గుర్తుంది కనుక ఎన్ని గంటలకు పడుకున్నా లేవడం మాత్రం 3 గంటలకు లేస్తున్నాం. అంటే మనం ఒకటి చెయ్యాలంటే ఏదో గుర్తుండాలి. మన లైఫ్ని మనము సీరియస్గా తీసుకోవాలంటే మనం బతికేది చాలా కొద్ది కాలం అన్న సంగతి మనకెప్పుడూ గుర్తుండాలి. కానీ మనకు గుర్తుండదు, మర్చిపోతాం. ఎందుకు? ప్రతిదినము మన కార్యకలాపాలు అలా ఉన్నాయి. బిజీ కదా. సోమవారం నుండి శనివారం వరకు లేదా నెల పొడుగున మనం బిజీ. తీరిక లేని ఈ జీవితంలో మన జీవితమే ఒక నీడ వంటిదన్న సంగతి ఎక్కడ గుర్తుందని మనం బతుకుతున్నాం చెప్పండి? అలు పెరగకుండా బతుకుతూ ఆవిరి సంగతి మర్చిపోయాం. మన సెల్ ఫోన్లో మనం ఏవైనా ఒక ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసుకొని రాసుకుంటూ ఉంటాం. పలానా 15వ తారీఖున, పలానా 30వ తారీఖున ఒక పెళ్ళి ఉంది, వెళ్ళాలి అని. కొన్ని సందర్భాలలో రిమైండర్ అని పెట్టుకుంటాం. ఒకవేళ మనం మర్చిపోయినా ఆ రోజు ఖచ్చితంగా రిమైండర్ సౌండ్ ఇచ్చి నువ్వు పెళ్ళికి వెళ్ళాలి పద అంటుంది కదా. అలాగే
ఈ జీవితం చాలా చిన్నదని మనకు కూడా ఈ భూమి మీద దేవుడు రిమైండర్లు పెట్టాడు. ఏమిటా రిమైండర్లు? ఎవరైనా పోతే మనం సచ్చినట్టు వెళ్ళమన్నాడు అక్కడికి. ఎందుకు? నువ్వు అక్కడికి వెళితే నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని ఆటపాటలపై నువ్వు బతికినంత కాలం ఈ జీవితానికి సంబంధించిన నేను ఎలా ఉండాలి, ఎలా కనపడాలి, నేను ఎలా ముందుకు సాగాలని ఈ లైఫ్కి సంబంధించిన ఆలోచనలు మనకున్నంత వరకు రిమైండర్ అనేది మన ముందు లేకపోతే కష్టమే. నీడను మర్చిపోతాం, ఆవిరిని మర్చిపోతాం. అందుకోసం ఏం చేయమంటున్నాడో చూద్దాం. 2వ వచనం నుండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2 నుంచి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. నీకు బాధలేంటో తెలియాలి. ఖిన్నమైన ముఖము అంటే దుఃఖముఖము. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. జీవితం అంటే ఏంటో తెలియాలనంటే మనకంటే ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారిని అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి మనం నిలబడితే మనమేంటో మనకు తెలుస్తుంది. మన చిన్న జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు గుర్తొస్తుంది. రిమైండర్స్. గుర్తుంటే ప్రయోజనం ఏమిటి? ఇందాక మాట్లాడుకున్నాం. ఏదైనా మనకు గుర్తుండే ప్రయోజనం ఏంటి? అలర్ట్ అవుతాం. అవ్వాలిగా. అలర్ట్ అవ్వకముందే ఆఖరి క్షణం వచ్చిందనుకోండి, మనలో మాట, మనం అలర్ట్గా లేనప్పుడే ఆఖరి క్షణం వచ్చిందనుకోండి, పరిస్థితి ఏంటి? దేవునిలో ఉన్నవాడు, ప్రభువులో ఆనందించేవాడు అస్సలు ఈ జీవితానికి అస్సలు భయపడకుండా ఆల్వేస్ రెడీ అట్ట వెళ్ళిపోవడానికి. ఎక్కడ చూసాం? ప్రసంగి గ్రంథంలోనే చూసాం. ప్రసంగిలో ఎక్కడ చూసాం? 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసాం. ప్రభువులో ఆనందించేవాడి ధీమా, ప్రభువులో ఆనందించేవాడి ధైర్యం ఎలా ఉంటుందో 20వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడట. అర్థం ఏంటి? భయము లేకుండా బతుకుతాడు. ఎప్పుడొచ్చినా పర్లేదు, నేను రెడీ ప్రభువా. మనం చాలా ధైర్యంగా బతికేస్తున్నామేమో ఏమీ కాదని. అందుకే రాత్రి ఒక క్షణము గురించి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దాని పేరు ఆఖరి క్షణం. అందరిలోనే ఉంటాం, ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాం. ఎంత అన్యాయం ఇది! అందరి మధ్యే ఉంటాం, పక్కన వాళ్ళు కూడా వెళ్ళొస్తాను బాయ్ అని కూడా చెప్పాం. ఎంత అమర్యాద ఇది! మర్యాదలు లేకుండా బతకడం. చెప్పెళ్ళాలిగా. అవును, చెప్పెళ్తే బాగుంటుందిగా. ఇంకొక అరగంటలో మనం పోతాము, చెప్పొచ్చుగా అందరికీ, ఒక అరగంటలో పోతున్నాను నమస్కారం అని. ఎందుకు చెప్పట్లేదు? పోయే ముందు ఆ ఆఖరి క్షణం చెప్పి రావట్లేదు కనుక. ఆ ఆఖరి క్షణం చెప్పొస్తే మనం అందరికి చెప్పేవాళ్ళం, కార్డులు పెట్టి మళ్ళీ గుడ్ బై అని. ఇది ఒంటరి యాత్ర. మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీడ వంటి జీవితం, ఆవిరి వంటి జీవితం, ఆఖరి క్షణం ఎప్పుడొస్తుందో తెలియని జీవితం, ఆఖరి గడియ ఎప్పుడొస్తుందో తెలియని జీవితం. ఇది చెప్పలేనిది, ఇది చెప్పి రానిది.
పాట మాత్రం చెప్పే వస్తుంది. ఇప్పుడు పాట వస్తుంది చూడండి, ఆన్ ద స్క్రీన్. ప్లే ద సాంగ్. మరణించే లోపు మనిషి ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ గుండె చప్పుడు ఆగకముందే తాను తెలుసుకోవలసిన నిజాలు ఈ పాటలో వినక తప్పదు. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నువ్వు ఒక యాత్రలో ఉన్నావు. ఈ యాత్రను ఈ భూమి మీద ఏదో ఒక రోజు నువ్వు ముగించాలి. ఆ ముగించే క్షణాన, అంటే నీ గుండె చప్పుడు ఆగే క్షణాన, నిన్ను ఒకనాడు కాపాడిన తల్లి నీ ఎదురుగున్నా ఆ రోజు నిన్ను కాపాడలేదు. అంటే ఈ యాత్ర నాదొక ఒంటరి యాత్రనా? ఒకనాడు కాపాడిన తల్లి మరొక్కసారి నన్ను కాపాడలేదా ఆ క్షణం వచ్చినప్పుడు? అంటే నా జీవితంలో ఏదో ఒక క్షణం ఉంది, అదే నా జీవితానికి ఆఖరి క్షణం. ఆఖరి క్షణాన నన్ను కన్న తల్లి కూడా నన్ను ఆపలేదన్నమాట. ఆ ఆఖరి క్షణాన నిజంగానే నా పక్కన నా తండ్రి ఉన్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు తెలుస్తుంది ఈ యాత్ర నాది ఒంటరి యాత్రని. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము. తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నా తల్లిదండ్రుల తర్వాత నాకు బంధం ఏర్పడింది నా తోబుట్టువులతో. నాకెన్నో అవసరమైన స్థితులలో ఆ తోబుట్టులందరూ వారి స్థాయికి తగ్గ, వారి వయసుకు తగ్గ ఎంతో సహాయం చేశారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బో నాకు తోబుట్టువులు ఉన్నారు, ఎంత ధైర్యం. కానీ నా ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అన్నదమ్ములు సహోదరి మణులు నాకున్నా, అభిమానులు ఉన్నా, ఒక క్షణం వచ్చినప్పుడు ఆ ఆఖరి క్షణాన నా తోబుట్టువులు కూడా నన్ను ఆపలేరు కదా. అప్పుడు తెలుస్తుంది నాకు ఈ యాత్ర ఒంటరి యాత్ర. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు.
అభిమానులే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము. అభిమానులే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. నేను కట్టుకున్న నా భార్యతో నేను చెప్పాను, నిన్నెప్పుడు నేను విడవనని పెళ్లి ప్రమాణం. నా కన్న కొడుకు నా ఎదురుగా తిరుగుతుంటే అబ్బో కన్నుల పండుగగా నేను ఆనందిస్తుంటాను. నాకొక కొడుకున్నాడు, వాడు ఎదిగితే నన్ను చూసుకుంటాడని. కానీ ఒకటి గుర్తొస్తుంది, ఒకరోజు నాకు ఆఖరి క్షణం ఎదురైనప్పుడు కట్టుకున్న నా భార్య నా పక్కనున్న నన్ను ఆపలేదు కదూ. ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు కన్న కొడుకు ఎదురుకున్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు గుర్తొస్తుంది, ఇది ఒక ఒంటరి ప్రయాణం. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. నీ వారే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, నీ వారే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఏ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఈ ఆకారం మాట్లాడుతున్నది ఆత్మనైన నేను లోపలున్నందుకన్నమాట. ఆత్మగా ఒక శక్తిగా నేను లోపలున్నాను కనుకనే ఇది చూస్తోంది, ఇది మాట్లాడుతోంది, ఇది గుర్తుపడుతోంది, ఇది అందరితో కలిసి ఆనందిస్తోంది. కానీ ఏ క్షణమైతే ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానో, ఈ శరీరపు యాత్ర ముగిసింది, ఈ ఆత్మ మరొక చోటికి వెళ్ళిపోయింది. ఈ ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మొదలవుతుంది మరొక యాత్ర. అది నా ఫ్యూచర్. ఈ పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన మనం, ఆత్మలమైన మనం ఆత్మ అయిన దేవుని యొద్దకు మళ్ళీ చేరాలి కదా. అది ధర్మం కదా. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన ఆ దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఈ గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకుందాం ఈ నిజాన్ని. ఒక ఆఖరి క్షణం ఉంది, అది చెప్పలేనిది, అది చెప్పి రానిది. ఈ ఆఖరి శ్వాస ఎప్పుడు ఆగుతుందో, ఆఖరి గడియ ఎప్పుడు వస్తుందో
ఇది చెప్పలేనిది, ఇది చెప్పి రానిది. అందరు ఉన్నారా? ఆ? ఉండాలి, గ్రంథం ఉందిగా. ఈ పాట ఏమిటి? రిమైండర్. రిమైండర్. జీవితానికి రిమైండర్లు అవసరం. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది రోజు. సార్ ఇప్పుడు నేను మొత్తం విరగదీయాలి సార్, మొత్తం దున్నేస్తా, నాకు పేపర్ ఇచ్చేయండి ఫ్యామిలీ అంటే ప్రేయర్ గాడిదలుగా. ముగింపు ప్రార్థన అయిన 8వ తర్వాత అధ్యాయం. మేము పాడే పాట ఏంటో చెప్పనా? ప్రతిరోజు ఈ పాట పాడుకుంటాం. సమాధి డైలాగ్ ఏంటి? పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా మేము యాత్రికులమనే పాట రోజు పాడతారు. ఎందుకో చెప్పనా? రిమైండర్. రిమైండర్ అంటే అర్థం తెలుసా? గుర్తు చేసేదాన్ని ఇంగ్లీష్లో రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమైండర్ అంటే గుర్తు చేసేది. ఎన్నో పాటలు. క్రైస్తవులమైన మనకు ఒక సాంప్రదాయం ఉందండోయ్. కొన్ని పాటలు అప్పుడే పాడుకోవాలి. ఎప్పుడు పాడుకోవాలి? ఎవరన్నా పోతే పాడుకోవాలి. ఇంకొక పాట చెప్పండి, పోతేనే పాడుకునే పాటలు. ఇంకొక పాట చెప్పండి. పరదేశులమో ప్రియులారా, పురమిది కాదెప్పుడు అన్న సంగతి పోయిన తర్వాత నా మనిషికి చెప్పేది. బతుకున్నప్పుడే చెబితే మనోడు మారిపోయేవాడు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. పెళ్ళి జరుగుతోంది ఇలాంటి స్టేజ్ మీద, ఎవరికైనా పాట పాడమని మీరు ఇచ్చారు, మైక్ ఇచ్చారు. ఆ మనిషి ఎత్తడం పరదేశులమో ప్రియులారా అన్నాడు అనుకోండి, పల్లవైపోయేలోపు పళ్ళు రాలో ఏమంటాం? శుభమాని పెళ్ళి జరుగుతుంటే నీకేం పోయే కాలం వచ్చిందిరా, చావు పాట పాడతావు, వెళ్ళిపో. నన్ను అడిగితే పెళ్లి చేసేటప్పుడు ఈ పాట వాళ్ళిద్దరికి పాడాలి. పాడితే భయంగా బతుకుతారు. ఎస్ ఆర్ నో? లేదంటే గిన్నెల శబ్దాలు, గరిటెల శబ్దాలు 10 మందికి వినపడేలా, గొడవలు, పోట్లాటలు ఇవన్నీ ఉండకూడదంటే ప్రతి ఇంట్లో భర్తకు తెలియాలి, భార్యకి తెలియాలి ఇది ఆవిరి వంటి జీవితం అని. ఎవరో పోతే కాదు, ఇలాంటి పాటలు రోజు పాడుకుంటూ ఉండాలి. అప్పుడే గుర్తుంటాయి. చాలా సిల్లీగా నా కోరిక ఒకటి ఉంటుంది అప్పుడప్పుడు, సిల్లీ కోరిక. ఎవరినైనా మోసుకొని వెళ్ళిపోయేటప్పుడు, నలుగురు మోసుకొని వెళ్తారు కదా, అప్పుడు ఈ పాటనే కదా పాడేది, పరదేశులమో ప్రియులారాన్ని. నా కోరిక ఏంటంటే, ప్రభువా ఒక్క 10 నిమిషాలు ఆ మనిషికి ప్రాణం పోయి ప్రభువా ఏం జరుగుతుందో చూడాలని నా కోరిక. ఏం జరుగుతుందో చెప్పనా? ఆ చచ్చిపోయి బయటకు వచ్చిన మనిషి పాట పాడిన వాళ్ళందరినీ చంపి సాగపోతే నన్ను అడగండి. ఎందుకో అని అడిగితే, ఈ ముక్కేదో నేను బతికున్నప్పుడు చెప్పింటే, పరదేశిని అని గుర్తుంటే, ఆ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి, మందులు కాదు మందు షాప్ దగ్గరికి వెళ్ళి నేను తాగి చచ్చేవాడిని కాదుగా. నేనెందుకు భయంకరమైన అలవాటు పడ్డానంటే, మీలాంటోళ్ళు ఈ పాటలు పాడక, నాలాంటోళ్లకు గుర్తు చెయ్యక, అందుకే చంపి చచ్చిపోతాడు. ఇప్పుడు తీసుకో ప్రభువా, నలుగురిని తీసుకొని వస్తా నేను కూడా.
మనకెంత భయం అంటే మనకు సెంటిమెంట్లు ఉన్నాయి. బైబిల్ కలిగిన మనకు సెంటిమెంట్లే. బయటికి వెళ్ళేటప్పుడు శవం అడ్డొచ్చింది అనుకోండి, ఎంత భయమో. సెంటిమెంట్. నిజంగా జ్ఞానులుగా ఆలోచిద్దాం. ఒక బతికున్నోడికి ప్రాబ్లం బతికున్నోడి దగ్గర నుంచి ఉంటుందా, పోయినోడి దగ్గర నుంచి ఉంటుందా? బతికున్నోడికి భయపడితే బాగుంటుంది, కానీ బతికున్నోడు పోయినోడికి భయపడడం ఏంటి? కరెక్ట్గా మాట్లాడితే పోయినోడికే మనతో ప్రాబ్లం ఉంది. పూడుస్తారో తెలియదు, కాల్చుతారో తెలియదు. వాస్తవాలు మాట్లాడితే పోయినోడికే బతుకున్నోడితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బతుకున్నోళ్లకు చచ్చిపోయిన వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఏముంటాయి చెప్పండి? దేని గురించి ఆలోచించాలో దాని గురించిన ఆలోచనలు లేవు. దేని గురించి భయపడాలో దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. దేవుడు కోరుకున్న మంచి అనే పరిమళ వాసన కలిగి చనిపోయేంత వరకు అదే సాక్ష్యము కలిగి మనము చనిపోవాలంటే రిమైండర్స్ ఎప్పుడు ఉండాలి? అలాంటి రిమైండర్స్ ఉండాలనంటే పార్టీలకు వెళ్ళడం కంటే పాడెత్తే దగ్గరికి వెళ్ళమన్నాడు. బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆలోచన వస్తుంది. అప్పుడైనా జాగ్రత్త పడతారని చూపించి. రెండోది మళ్ళీ, ఇట్ ఈస్ వైజ్ టు థింక్ అబౌట్ ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్. సంక్షిప్త జీవితం గురించి ఆలోచన కలిగి ఉండడం ఎప్పుడు కూడా తెలివైన పని. విషయం ఏంటంటే, కొందరు ఉంటారండోయ్, కొందరు ఏం చేస్తారో చెప్పున. ఇశ్రాయేలుల గురించి పరిచయం గుర్తు చేస్తాను. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆడుటకు ఎందుకు లేచిరి? ఆవిరి గురించి తెలియక. అంతేనా? ఆవిరి వంటి జీవితంలో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన లేనప్పుడే తినాలి, తాగాలి, ఎగరాలి, తినాలి, తాగాలి, ఎగరాలి. విచ్చలవిడితనం. బుద్ధిహీనుల జీవితాలవి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొన వలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఎవడు బుద్ధిమంతుడు? బైబిల్ ప్రకారంగా పరమునకు పోవు జీవమార్గమున నడుచుకోవాలన్న ఆలోచన బతికున్నప్పుడు కలిగిన వాడే బుద్ధిమంతుడు. పరము అంటే పక్కూరు కాదు, సూర్యుని పైనున్నది. సూర్యుని క్రింద బ్రతికేవాడు సూర్యుని పైనున్న లోకం గురించి ఆలోచిస్తే బుద్ధిమంతుడు. ఎప్పుడు ఆలోచిస్తాడు? ఇవన్నీ గుర్తుంటాయి. కొందరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంజాయ్మెంట్. సూర్యుని పైనున్న లోకము గూర్చి, శాశ్వత జీవము గూర్చి ఆలోచన లేని ఎవ్వడైనా బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో ఫూల్, బుద్ధిహీనులు. అందుకే మనము కూడా ఎప్పుడు బుద్ధిమంతులతో సహవాసం చేయాలి. బుద్ధిమంతులు ఎవరు? పరమునకు వెళ్ళు జీవమార్గమున నడిచేవారు. వాళ్ళతో సహవాసం చేస్తే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఈ జీవితం గురించి ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో ఎక్కువ గడిపితే ఆ ఎఫెక్ట్ అంతా మన మీద పడుతుంటుంది. ఎందుకంటే బైబిల్తో మనకు సహవాసం తక్కువగా, బైబిల్తో సహవాసం తక్కువ ఉంటే బైబిల్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. బుద్ధిహీనులు ఎవరు? పరమునకు వెళ్ళు జీవమార్గంలో నడిచేవారు బుద్ధిమంతులైతే, పరమును గూర్చిన ఆలోచన లేని అందరూ కూడా బైబిల్ దృష్టిలో బుద్ధిహీనులే. ఒక మాట అడుగుతాను, చెప్పండి. బుద్ధిహీనులు మనల్ని పొగిడారు అనుకోండి. బుద్ధిహీనులు అంటే ఎవరు? సూర్యుని పైన ఉన్నటువంటి జీవితం గురించి ఆలోచన లేని వాళ్ళు మనల్ని పొగిడారు, ఆకాశానికి ఎత్తేశారు,
నువ్వు తోపు తురుము అని ఏదో మొత్తం చెప్పేశారు. అబ్బో, వాళ్ళతో ఉంటే మనకెందుకు ఆనందం, వాళ్ళ మాటలు వింటుంటే ఇంపైన మాటలు. ఆదివారం మందిరానికి వెళ్తే ఆదివారం మందిరంలో సంఘ పెద్దలు, సంఘ కాపరి గారు, వీళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దలు కాపరులు, ఆ యవనస్తుడిని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చారు. ఏమని? నీకైనా బుద్ధి ఉందరా? ఎవడితోరా నువ్వు తిరిగేది? నేను చాలాసార్లు చూసాం బజార్లో. నీ తిరుగుడేంటి, నీ గాలి తిరుగుడేంటి, నీ 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 స్టైల్ ఏంటి, నీ బట్టలేంటి, నీ జుట్టేంటి, ఇలా నువ్వు కనపడకూడదు ఇంకొకసారి వార్నింగ్ ఇచ్చారు. అంత పెద్దలు ఈ యవనస్తుడికి వార్నింగ్ ఇస్తే ఈడూరుకుంటాడా? ఉడుకు రక్తం. వాళ్ళ ముందు తలకాయ దించే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్ ఏంటో చెప్పనా? మా అయ్యనే అనలేదు ఇంతవరకు నన్ను, మా అయ్య అనలేదు ఇంతవరకు. వాళ్ళెవరండి? అందుకే ఎప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఇంకెప్పుడు నేను చర్చికి రాను, అంతే. అది నిర్ణయం. ఇంకెప్పుడు రాను అనిపించుకోవడానికా? ఎందుకు వస్తాం చర్చికి? ఎందుకు వస్తాం చర్చికి? ఏదో చెప్తారు, ఏదో వింటాం, కాసేపు అలా కూర్చొని వద్దామని వస్తాం. వార్నింగ్లు ఏంటి? తిట్టడం ఏంటండి? ఇలాంటి ఆవేశ హీరోలు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా అన్ని సంఘాలలో? వాళ్ళ కోసమే ఇది. 5వ వచనం, 6వ వచనం చదవండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట క్షేమం. 6వ అధ్యాయంలో ఏది క్షేమం, నీడ వంటి ఈ జీవితంలో ఏది క్షేమం అన్న ప్రశ్న అడిగితే బైబిల్ ఇస్తున్న ఆన్సర్, జ్ఞానుల గద్దింపు నువ్వు వినడం మేలు. మళ్ళీ బుద్ధిహీనుల పాటలు వినుట కంటే, అబ్బా ఎంత బాగుంది ఆ పాట. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట నీ జీవితానికి మేలు అంటోంది బైబిల్. ఏలయనగా బాణ క్రింద చిటపటను చితుకుల మంటెట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. బాణ కింద మంట గురించి ఎందుకు చెప్పాడు ఇక్కడ బుద్ధిహీనుడి గురించి మాట్లాడుతూ? బాణ కింద మంట అరగంటలో ఆరిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. చిటపట 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 అంటే అర్థం ఏంటి? అది చూడండి, ఎక్కడుంది ఆ మాట. బాణ క్రింద చిటపటను చితుకుల మంట ఎట్టిదో అంటే చిటపట 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 అనే సౌండ్ వచ్చే అగ్గి ఎక్కువసేపు ఉండదు. సౌండే ఎక్కువ, మ్యాటర్ తక్కువ. చిటపట తెలుసు కదా, ఎక్కువసేపు ఉండదు, సౌండ్ ఎక్కువ చేస్తుంది. 118వ కీర్తనలు అనుకుంటాను ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి ప్లీజ్. నూట 18వ కీర్తనేనా? కనబడిందా? 12వ వచనం. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు. ఏమిటి డిస్క్రిప్షన్? ఏమిటి పోలిక? ముండ్లు కాల్చిన మంట ఎక్కువసేపు ఉండదు. భక్తిహీనులు కొద్ది రోజులే ఎగిరెగిరి పడడం, సౌండే ఎక్కువ, సరుకు తక్కువ. ఫూల్స్ని దేంతో పోల్చాడు? బుద్ధిహీనుల పాటలు, బుద్ధిహీనుల మాటలు దేనితో పోల్చాడు ఇందాక ప్రసంగి గ్రంథంలో? బాణ క్రింద చిటపటను చితుకుల మంటెట్టిదో బుద్ధిహీనుల నవ్వు, సంతోషం, ఆటలు, పాటలు అన్నీ అంతే, వ్యర్థం. నంబర్ 3 ఆన్ ద స్క్రీన్.
నంబర్ 3 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, బుద్ధిహీనుల ఆనందం అర్థరహితమైనది మరియు పనికిమాలినది అని ఇచ్చాను. అందుకే పనికిమాలినది. రాసుకోండి. బుద్ధిహీనుల ఆనందం అర్థరహితమైనది మరియు పనికిమాలినది. ఎందుకు అని అడిగితే, వాళ్లకు పరమునకు వెళ్ళు జీవమార్గమున నడుచుకోవాలనే ఆలోచన ఎక్కడిది? లేదుగా, లేదు. ఫూలిష్ ప్లెజర్ is pointless and frivolous. Right? విందాం. సూర్యుని క్రింద ఒక్కొక్కరు ఒక్కొక్కలా నష్టపోతున్నారు జీవితంలో. నీడ వంటి జీవితంలో ఉన్నామని నిత్య జీవమును గురించిన ఆలోచనలు మాకు ఉండాలనే తలంపులు లేక, జ్ఞానము లేక చాలామంది చాలా విధాలుగా నష్టపోతున్నారు. ఇక్కడ బాధకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది నిజంగానే జెన్యూన్గా బతుకుతూ ఉంటారు. ఒక మాట చెప్తాను ఇక్కడ, కొంతమంది నిజంగానే జెన్యూన్గా బతుకుతుంటారు, బాగా బతుకుతుంటారు. ఏదో ఒక పాయింట్ దగ్గర పడిపోతారు. ఆ పడిపోవడం ఇంకా లేవరు, కూరుకుపోతారు. ఆ పడిపోవడానికి కారణాలు 2. ఒకటి, డబ్బు ఎక్కువైనా పడిపోవాలి. 2, ఆ డబ్బు తక్కువైనా పడిపోవాలి. ఈ 2 కారణాలు. కొంతమంది ఎలా పడిపోతారు చెప్పండి? డబ్బు ఎక్కువైనా పడిపోతారు, డబ్బు పిచ్చి. డబ్బు తక్కువైనా పడిపోతారు. డబ్బు ఎక్కువైతే ప్రాస్పెరిటీ, డబ్బు తక్కువైతే అడ్వర్సిటీ. 2 పేర్లు చెప్పాను ఇప్పుడు. ప్రాస్పెరిటీ అంటే డబ్బు ఎక్కువ ఉండడం, కలిమి, డబ్బు, ద్రవ్యం, ఆస్తి, మీ ఇష్టం, ఐశ్వర్యం. కొంతమందికి కొంచెం డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా కనపడరు. అంత డబ్బు రానంత వరకు బాగానే ఉంటారు, వచ్చిన తర్వాత పడిపోతారు. ఆ పడిపోయేటోళ్ళందరూ ఎవరు అని అడిగితే, సూర్యుని క్రింది జీవితాన్ని చూసేటోళ్ళు. మరికొంతమంది డబ్బులు అవసరమై పడిపోతారు. తప్పట్లేదు అని తప్పు చేస్తారు. తప్పని పరిస్థితిలో తప్పులు చేసేవారిలో మంచోళ్ళు కూడా ఉన్నారు. 7వ వచనం, అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. పడిపోవడమే. జ్ఞానులే పడిపోయారు. ఒకానొక క్షణంలో బుద్ధిని కోల్పోయారు, లంచానికి మరిగారు, మనస్సును చెడగొట్టుకున్నారు. జరగట్లేదు? ఒకప్పుడు మంచి మనిషి అండి అతను, ఒకప్పుడు మంచి మనిషి. ఏంటో బాధకరం, ఆయన పరిస్థితులు అట్లా చేశాయి అంటాం. ఆయన పరిస్థితులు అట్లా చేశాయి. ఆయన అడిగినది చెప్తాడు, నేను నీకంటే మంచోడిని. వన్స్ అపాన్ ఎ టైం చేయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, ఒక్కసారి ఒక మనిషి పడిపోతే ఆ మనిషి చెయ్యాలనుకున్నవి చేయలేడు.
ఎంత కాదన్నా నేను పడిపోయాను అనే పాయింట్ మనల్ని తినేస్తుంటుంది చూడండి, కలిచివేస్తుంటుంది చూడండి. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనలో ఉంటుందో చాలా విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయలేము. ఒక్కసారి మీరు ఆలోచించండి, సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, కాసేపు సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, ఏదో గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? మనం ఏదో పడిపోయిన సంగతి గుర్తొచ్చింది. గుర్తుకు రాగానే చేస్తున్న పని కంటిన్యూ చేస్తామా, ఆపేస్తామా? ఆపేస్తాం. ఎందుకు? అక్కడ మనం పడిపోయిన సంగతి ఇక్కడ ఈ పనిని ఆపుతోంది. ఫ్రస్ట్రేషన్. మూసి పక్కన పెట్టేస్తాం పుస్తకాలు. మైండ్ బాగాలేదు, బుర్ర బాగాలేదు. కార్యము ఆరంభిస్తామే కానీ ముగించం. స్టార్ట్ చేస్తాం, క్లోజ్ చేయం. స్టార్ట్ చేసిన పని క్లోజ్ చేస్తేనే మేలు, లేదంటే నష్టమే. జనరల్గా ఆలోచించండి, లేదంటే నష్టమే. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, విసుగు. అందుకే దైవజ్ఞానం ఏం మాట్లాడుతుందో చూద్దాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి. ఒక్కసారి పడిపోతే ఒక్కొక్కటి ఎంటర్ అయిపోతుంది. 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు. మైండ్ బాగలేనప్పుడు ఎవరిని వచ్చి గెలికారనుకోండి, చెప్పండి ఎలా ఉంటుందో. మైండ్ మనకు బాగలేదు, 5 నిమిషాలకు ఒకసారి గోకుతున్నారు ఇట్లా వచ్చి, టీ తాగుతావా, కాఫీ తాగుతావా, టిఫిన్ తింటావా? నువ్వు చేసుకుని నువ్వు తిను, నాకు అవసరమైతే నేను అడుగుతాను. ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి. ఇప్పుడు 10వ వచనం, ఈ దినముల కంటే మునపటి దినములు ఏల క్షేమకరములని అడిగే ప్రశ్నలు మొదలవుతాయి. ముందే బాగుండే, ఆ రోజుల్లోనే ఏమండి నాకు లైఫ్ నచ్చట్లేదండి, ఆ దినాలు వస్తే బాగుంటుంది. ఎంతమందికి ఉండదు ఈ ఫీలింగ్? ఇప్పుడు ఓల్డ్ డేసే గోల్డ్ డేస్. ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. సరదాగా మీరు సీరియస్గా వింటున్నారు కనుక ఒక మాట చెప్తాను. ఒక ఆయనకు బాగా తలనొప్పి అంటే భార్య వచ్చి పాపం తల ప్రెస్ చేస్తోందట, జండు బామ్ రాసి. ఒక 5-10 నిమిషాలు తల ప్రెస్ చేసిన తర్వాత ఆమె అడిగిందట, ఏమండి ఇప్పుడంటే మీరు జండు బామ్ వాడుతున్నారు, పెళ్లి కాకముందు ఏమి వాడేవారంటే, పెళ్లి కాకముందు తలనొప్పి లేదు కదనే అన్నాడట సీరియస్గా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అలాగే అప్పుడు నాకు జండు బామ్ కొనాల్సినంత అవసరం ఎప్పుడు రాలేదే అన్నాడట. అంటే ఈ మనిషి ఇప్పుడు ఏ ఫీలింగ్లో ఉన్నాడు? ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అనుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? పిచ్చి ఆలోచనలు చేయకని చెప్తోంది. అది పాయింట్ అక్కడ. గతమే బాగుండే, పాత రోజులే బాగుండే, అప్పుడే బాగుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడకండి. ఇప్పుడు జనరల్గా మనం ఎలాంటి బతుకుతుంటామంటే అప్పుడప్పుడు ఆ రోజుల్లోనే బాగుండేది, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది. బైబిల్ ఏమంటుంది చెప్పనా? స్టాప్ ఇట్. నీ జీవితం నీడ, నీ జీవితం ఆవిరి. ప్రజెంట్లో బతుకు, ఫ్యూచర్ కోసం ఆలోచించు. 24 గంటలు గతం గురించి ఆలోచించి గతంలో నువ్వు కింగ్. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, రైట్, కరెక్టే. మరి ఏంటి ఇప్పుడు? నిన్న మాట్లాడితే ఓల్డెన్ డేస్ బాగున్నాయి, పాత రోజులు బాగున్నాయి, నిన్న అంటివి, వెరీ గుడ్, విన్నాను. ఈరోజు అన్నావు, వింటాను. రేపు ఇదే పాటనేనా? రోజు ఇదే పాటనేనా? కొంతమంది చూడండి 24 గంటల హిస్టరీని చెప్తుంటారు. ఆ రోజుల్లో ఏదో ఒక రోజు మనం అడుగుతాం, ఈ రోజుల్లో ఏదైనా ఒక ముచ్చట చెప్పు, ఈ రోజుల గురించి ఏదైనా ఒకటి చెప్పు. 6 నెలలైంది నువ్వు పరిచయమై, 6 నెలల నుంచి ఇదే పాటే, ఇదే పల్లవే, ఇదే చరణమే, ఇదే రాగమే.
జ్ఞానవంతుల లక్షణం కాదిది. వెళ్ళిపోయే రోజులున్నాయి, భవిష్యత్ వెళ్ళిపోయే రోజులు దగ్గర పడుతున్నప్పుడు యు లివ్ ఇన్ యువర్ ప్రెజెంట్ లైఫ్. నీ ప్రస్తుత జీవితంలో బతుకు. 24 గంటల గతం గురించి నువ్వు కలలు కంటూ ఆ ఊహల్లో బతకు. 10వ వచనం, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. నువ్వు పడిపోయావు, జరిగిపోయింది. లంచం తీసుకున్నావు, పైన వచనాల గురించి మనం ఆలోచిస్తే ఎక్కడో పడిపోయావు, అయిపోయింది. ఈ స్థితి నుంచి ఎలా బయటికి రావాలి, ఇప్పుడు ఎలా బతకాలి, నా ఫ్యూచర్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలోనికి రా. పడిపోయినోడు పడిపోయినట్టుగానే ఉంటావా? కాలు జారి కింద పడితే లేవడానికి ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు నేను నడిచేవాడినని పడుకొని ఆలోచించకూడదు. అవునా కదా చెప్పండి. నంబర్ 4 ఆన్ ద స్క్రీన్ చూడండి. ప్రలోభాలకు లోనైతే పడిపోక తప్పదు. ఆ ప్రలోభాలను తీసుకుని వచ్చే ఒక 2 భయంకరమైన పరిస్థితులే. ఒకటి ప్రతికూలత, మరొకటి శ్రేయస్సు, ప్రాస్పెరిటీ. చూస్తున్నారా? ఈ 2 చాలా డేంజర్. సామెతల గ్రంథంలో ఒక్క ప్రార్థన చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. ప్రార్థన చేస్తున్నాడు 7వ వచనంలో. దేవా, నేను నీతో 2 మనవులు, ఒకటి ప్రాస్పెరిటీ గురించి, 2 అడ్వర్సిటీ గురించి. ప్రార్థన అదే. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు ప్రభువా. పేదరికమునైనను, కింది మాట, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము ప్రభువా. పేదరికము అంటే అడ్వర్సిటీ, ఐశ్వర్యము అంటే ప్రాస్పెరిటీ. ఈ 2 వద్దు ప్రభువా. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎందుకు నాయన అంటే ఈ 2 డేంజరే. ఎక్కువైతే కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఫ్రస్ట్రేషన్లో, ఇరిటేషన్లో. ఎందుకయ్యా దొంగతనం చేసావు? దేవుడు ఇచ్చింటే చేసేవాడిని కాదుగా. దేవుడు నాకు ఇచ్చింటే చేసేవాడిని కాదుగా. దేవుడు ఇవ్వలేదు, నేను చేశాను మరి అని అనే ప్రమాదం కూడా ఉంది. అంత డేంజర్ అన్నమాట, అంత డేంజర్. రైట్, ఓ మాట చెప్తాను. కాసేపు ప్రతికూలత పక్కన పెట్టేయండి, కాసేపు అడ్వర్సిటీ పక్కన పెట్టండి, పేదరికం పక్కన పెట్టండి. అందరితో ఒక మాట అడుగుతున్నా, ప్రాస్పెరిటీ నిజంగా డేంజరేనా? ఐశ్వర్యం నిజంగా ప్రమాదమా? ప్రమాదమే అన్నోళ్ళు చేయెత్తండి. ప్రమాదం, ఐశ్వర్యం ఎప్పటికైనా ప్రమాదమే అన్నవాళ్ళు చేయెత్తండి. దింపండి. మీకు గుడ్ న్యూస్ చెప్తాను, ఇది డేంజర్ కాదు. ఎప్పుడో చెప్పనా? ఈ ఐశ్వర్యానికి జ్ఞానము అనేది యాడ్ అయితే. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఐశ్వర్యానికి జ్ఞానం యాడ్ అయితే అదే ఐశ్వర్యముతో అనేక మందిని మనము ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. ఎలా చెప్పనా? ఇలా మధ్యాహ్నం చెప్పాగా, ఒకరి దగ్గర 100 రూపాయలు, ఒకరి దగ్గర 1000 రూపాయలు, ఒకరి దగ్గర 300 ఉంటే ఒకరు 10, ఒకరు 20, ఒకరు 30 ఇవ్వడానికి ముందుకొచ్చారు. జ్ఞానాన్ని ఉపయోగించి సెమినార్ స్టార్ట్ అయిపోయింది. ప్రాస్పెరిటీకి విజ్డమ్ యాడ్ అవ్వాలి. ప్రాస్పెరిటీ వితౌట్ విజ్డమ్ పనికిరాదు. ప్రాస్పెరిటీ విత్ విజ్డమ్ ఎప్పుడూ పనికొస్తుంది. అంతేనా?
లూదియా అనే ఒక భక్తురాలు ఉందా? ఎక్కడ? మాసిదోనియా ప్రాంతంలో. ఎవరొచ్చారు? ఎవరు పరిచయం అయ్యారు ఆమెకు? పౌలు గారు, ఆయన బృందం. ఎస్ ఆర్ నో? రైట్. వ్యాపారస్తురాలు, రిచ్ ఉమన్, డబ్బులున్న ఆమె, బిజినెస్ ఉమన్, డబ్బులున్నాయి, వ్యాపారం ఉంది, ప్రాస్పరస్గా ఉంది, డబ్బులున్నాయి. ఆమె ఏం చేసింది? అయ్యా, మీరు ఇక్కడ ఉన్నంత కాలం మీ పరిస్థితిని అంతటిని నేను చూసుకుంటానయ్యా, మీరు సువార్త చేయండి. ఈవిడెవరో చెప్పనా? జ్ఞానవంతురాలైన ఐశ్వర్యవంతురాలు, పేరు లూదియా. ఆమె దగ్గరున్న డబ్బును పరలోక పని కోసం భూమి మీద వాడింది. అందుకే డబ్బు అవసరం లేదనకూడదు, డబ్బు డేంజర్ అనకూడదు. డబ్బు డేంజరే ఎప్పుడు? జ్ఞానం అనేది యాడ్ అవ్వకపోతే డేంజర్. యాడ్ అయితే అది పనికొస్తుంది. ఒక్క మాట, ఎలక్ట్రిసిటీ, కరెంట్ డేంజరా కాదా? డేంజరే. పనికొచ్చేదా కాదా? చెప్పండి ఏదో ఒకటి. పనికొచ్చేదే. ఎప్పుడు పనికొస్తుంది? ప్లగ్ పెడితే. ఎప్పుడు డేంజర్? వేలు పెడితే. ఈ బుర్ర ఉండాలి. జ్ఞానమున్నోడు ప్లగ్ పెడతాడు, బుద్ధి లేనోడు వేలు పెడతాడు. అంతేనా కదా? చెప్పండి. ప్లగ్ పెడితే లైట్ వెలుగుతుంది, లైట్ వెలిగితే మనమందరినీ చూస్తాం. వేలు పెడితే అందరూ మనల్ని చూస్తారు. అయిపోయినట్టే. ఎందుకు చెప్పాను ఇదంతా? ప్రసంగి గ్రంథంకి రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 11, 12 వచనములు చూద్దాం ఒకసారి. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదమే, చెప్పాలి. ద్రవ్యము ఆశ్రయాస్పదమే, అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ద్రవ్యము అవసరం లేదని చెప్పలా బైబిల్. జ్ఞానము కలిగి ఉపయోగించు. చాలాసార్లు చూపించాను ఈ వివరణలో. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 6:17 నుంచి, ధనవంతులు ఏం చేయాలట? వాస్తవ జీవమును సంపాదించుకొనుటకు ఆ ధనాన్ని సత్క్రియల కొరకు వాడమని చెబుతున్నాడు. 1 తిమోతి 6:17 నుంచి మీరు రాసుకోవాలి. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయినాయి? ఇదంతా ఎందుకు చేయాలని అడిగితే, నీడ వంటి జీవితము గనుక. అది మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నంబర్ 5 ఆన్ ద స్క్రీన్ చూడండి. ప్రాస్పెరిటీ ఈజ్ బెనిఫిషియల్ ఇఫ్ యూజ్డ్ వైజ్లీ. జ్ఞానముగా ఉపయోగిస్తే డబ్బు ప్రయోజనకరమే, ద్రవ్యము ప్రయోజనకరమే, శ్రేయస్సు, ఇవన్నీ పర్యాయపదాలు. కలిమి, సంపద, ఆస్తి. జ్ఞానము కలిగి ఉపయోగించాలి. ఆల్ రైట్, చెప్పండి. 2 ప్రమాదకరమైనవి. 1 ప్రాస్పెరిటీ, 2 అడ్వర్సిటీ కదా. పైన మాట్లాడుకున్నది. టెంప్టేషన్స్, ప్రలోభాలకు గురి చేస్తాయి 2. ఎక్కువైతే దేవుడిని చూడలేకపోవడం, గర్వం పెరగడం, అహంకారం పెరగడం. తక్కువైతే నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పడం, స్టేట్మెంట్లు ఇవ్వడం. అయితే ద్రవ్యం ఎక్కువైతే కొమ్ములు రాకూడదు, జ్ఞానము కలిగి దాన్ని ఉపయోగించాలి. అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాను. అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే లేమి, లేకపోవడం. లేకపోవడం వలన మనకు జనరల్గా పుట్టే ప్రశ్నలు ఏంటో చెప్పండి.
ఇప్పుడు మన దగ్గర ఏమి లేవు, లేమిలో ఉన్నాం. చిట్ట చివరికి మనకు దోషిగా ఎవరు కనపడుతుంటారు? దేవుడే. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఇక మాట జారేది ఎవరి విషయంలో? దేవుని గురించే. ఆ దేవుడు అనేవాడే ఉంటే నా బతుకు ఇట్లెందుకు ఏడుస్తుందండి? ఆ దేవుడు అనేవాడే ఉంటే నన్ను ఎందుకు ఇట్లా చేస్తాడు? నా పరిస్థితి ఏంటి చూడట్లేదా? నువ్వు చెబుతున్న దేవుడు నాకు కాదా దేవుడు? డైలాగులు మనవి, పెద్ద పెద్ద డైలాగులు. ఎందుకంటే మా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఎందుకంటే ఇలా ఉంది? విషయం చెప్పనా? దేవుడి భూమి మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థ పేరు సుఖ దుఃఖాల వ్యవస్థ. చెప్పండి, సుఖ దుఃఖాల వ్యవస్థ. ఎక్స్క్యూజ్ మీ, మనిషి అన్నవాడెవడైనా ఈ రెండిటిని ఈ భూమి మీద ఏదో ఒక దశలో అనుభవించి బతకాల్సిందే. అందుకే ఈ భూమి మీద మనకు పర్మనెంట్ సుఖం ఉండదు, చెప్పాలి, పర్మనెంట్ దుఃఖము ఉండదు. సుఖము దుఃఖము ఈ రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అడగండి ప్రశ్న, ఏమని? ఎందుకు పెట్టాడిలా? చెప్పనా? ఆయన ఇష్టం, అంతే ఆన్సర్. ఆయన ఇష్టం. ఆయన ఇష్టం అంటే ఉద్దేశం ఏంటో చెప్పనా? సుఖం వచ్చినప్పుడు మనం ఒకలా ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం ఒకలా ఉండాలి. ఎలానో చెప్పనా? సుఖం వస్తే, దేవా మీరిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రం అనాలి. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ మనకు సుఖ సంతోషాలు వచ్చాయనుకోండి ఎక్కడైనా, వెంటనే ఏం చేయాలి? ప్రభువా ఈ సంతోషకరమైన స్థితిని నాకు ఇచ్చినందుకు నీకు చెప్పాలి, స్తోత్రం అనాలి. అదే దుఃఖం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేయాల్సిందేంటో చెప్పనా? ప్రభువా ఇక్కడ నువ్వేదో నాకు ఒక పాఠం చెబుతున్నావు ప్రభువా, నాకు పాఠాన్ని నేర్పిస్తున్నందుకు మళ్ళీ నీకు స్తోత్రం అనాలి. ఇది నేర్పించడానికే సుఖము పెట్టాడు, దుఃఖము పెట్టాడు. 12వ వచనం నుంచి కిందికి వద్దాం. 12వ వచనం కాదు, 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరుచును? అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదైనా చేస్తే అది మనం చూడాల్సిందే తప్ప, దాన్ని మనం ఎదుర్కోవాల్సిందే తప్ప, దాన్ని మనం మార్చడానికి ట్రై చేస్తే కుదరదు. ఎగ్జాంపుల్ అది. దేవుడు వంకరగా చేసిన దానిని ఎవడు మార్చలేడు అంటే ఎందుకు చెప్పాడో చెప్పనా? నీళ్ళని ఎందుకండి అలా చేశాడు? అలానే చేశాడు, నువ్వు అలానే వాడుకో అంతే. అగ్నిని ఎందుకండి వేడిగా చేశాడు? వేడిగానే చేశాడు, వాడుకో అంతే. అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? అంతే. ఎప్పుడైనా దాన్ని చల్లగా చేద్దామని ట్రై చేయకండి, అది ఎప్పుడు వేడిగానే ఉంటుంది. చలికాలంలో కూడా అగ్గి వేడిగానే ఉంటుంది, వేసవి కాలంలో కూడా ఐసు చల్లగానే ఉంటుంది. ఇవి దేవుడు ఏర్పరిచిన వస్తువులు లేదా స్థితి, ఆయన పని. అది ఎగ్జాంపుల్. అది దేవుడు వంకర చేసిన దానిని ఎవడు చక్కబరుచునంటే అది అయ్యే పని కాదు. ఎందుకు చెప్పాడు చెప్పనా? ఈ లోకములో సూర్యుని క్రింద, ఈ లోకములో, ఈ భూమి మీద సుఖాన్ని పెట్టాడు. నెంబర్ 2, దుఃఖాన్ని పెట్టాడు. చూడండి, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుచును? సుఖదిన, ఇది చెప్పడానికి అది చెప్పాడు. సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినం వస్తే ఆవేశపడకు, యోచించు. ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను ఈ భూమి మీద జతపరచి ఉన్నాడు. అలా జతపరిచిన దేవుడే
ఒరే మీకు ఓన్లీ సుఖమే కావాలంటే నా దగ్గరకు వచ్చేయండి రా అన్నాడు అంతే. ఆయన ఎక్కడున్నాడు చెప్పట్లే, అడ్రస్ చెప్పట్లేదు ఎవరు. అది లెక్క. ఆయన సూర్యుడి పైనున్నాడు. సూర్యుని పైనున్న ఆయన దగ్గర ఏముంది? సంపూర్ణ సుఖం ఉంది. ఏముండదు? దుఃఖమే ఉండదు, కన్నీళ్ళే ఉండవు. కాదనుకుంటే, పరలోకానికి వెళ్ళలేకపోయి కాదనుకుంటే ఇంకొక లోకం ఉంది కాదు. బుద్ధిహీనుల లోకం ఏమిటి? చచ్చిపోయిన తర్వాత పాతాళం. అక్కడ సుఖమే ఉండదు, దుఃఖమే ఉంటుంది టన్నుల కొద్దీ. పరలోకంలో ఫుల్ సుఖం, పాతాళంలో నిల్లు సుఖం. నిల్ ఉండదు. ఈ లోకంలో 50-50 బ్రిటానియా, రెండు ఉంటాయి. ఉంటాయి గనుక, దేవుడు ఉంచాడు గనుక ఈ జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాం, దుఃఖాన్ని అనుభవిస్తాం. సుఖం వస్తే స్తోత్రం, దుఃఖం వచ్చినా స్తోత్రం. నో ఆత్రం. ఏం చెప్పాలి? ప్రభువా, ఈ అనుభవం ద్వారా నాకు మీరేదో పాఠం నేర్పిస్తున్నారు, మీకు స్తోత్రం అయ్యా. నంబర్ 6 ఆన్ ద స్క్రీన్. దేవుని కార్యములు ఎవరు మార్చలేం. సుఖ దుఃఖాలు లేకుండా, దుఃఖమే లేకుండా ఎవరు దీనిని మార్చలేరు. ఈ లోకాన్ని అవి స్థిరమైనవి, ఉండాల్సిందే. నంబర్ 2, అలా ఎందుకు పెట్టాడంటే వెంటనే మనకెక్కదు మట్టి బుర్రకు, అందుకే అది గూఢమైనది. అంతేనా? 2 ఎందుకు పెట్టాడంటే దేవుడు, నువ్వు అంత ఆవేశంగా అడిగితే అర్థం కాదు. ఆగు, ఆలోచించు. 6 రోజులు పండుగలకు రా, మొత్తం అర్థమైపోతుంది. ఆవేశంలో అరగంటలో చెప్పంటే కుదరదు. దానియేలు గ్రంథ వివరణ అని 43 ఎపిసోడ్లు మాట్లాడాను నేను. 43 ఎపిసోడ్లు. యావరేజ్గా ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా గంటన్నర అనుకోండి. యావరేజ్గా గంటన్నర. కొన్ని 2 గంటలు, 2:30 గంటలు, 3 గంటలు కూడా ఉన్నాయి. గంటన్నర వేసుకుంటున్నా. 43 గంటల, 43 ఎపిసోడ్లు. 43 ఎపిసోడ్లు గంటన్నర చొప్పునంటే దగ్గర నేను 70 గంటలు, 75 గంటలు మాట్లాడినట్టు. ఇంకా ఎక్కువే, మీరు లెక్కేసుకున్న తర్వాత చూడండి. 75 గంటల పాటు దానియేలు గ్రంథం చెబితే ఒక ఆయన ఫోన్ చేసి ఫోన్లో దానియేలు గ్రంథం చెప్పమన్నాడు నన్ను. అప్పుడు నాకు పాట పాడుకోవాలనిపించింది. ఆఖరి క్షణం ఒకటి. ఫోన్లో దానియేలు గ్రంథమా? అప్పుడు నేను చెప్పాను, ఇది చెప్పలేనిది ఫోన్లో చెప్పలేను. మరి ఇన్ని గ్రంథ వివరాలు విన్న తర్వాత ఫోన్లో చెప్పడం ఏంటి? 12 అధ్యాయాలు. 7వ అధ్యాయంలో ఈరోజు 6 విషయాలు మాట్లాడుకున్నాం. 6టిని ఒక్కసారి చూపిస్తాడు స్క్రీన్ పై. నంబర్ 1, 6 విషయాలు. నంబర్ 1, మనం ఎలా జీవించుచున్నాం అనేది ముఖ్యం. మొదటి వచనం. నంబర్ 2, ఈ చిన్న జీవితంను గురించిన ఆలోచన ఎప్పుడు చేయాలి, మనం ఎప్పుడు ఉండేటోళ్ళం కాదని. సంక్షిప్త జీవితమును గూర్చి ఆలోచించడం తెలివైన పని. 2-4 వచనాలు. నంబర్ 3, బుద్ధిహీనులు మాత్రం బుద్ధి లేకుండా బతుకుతారు ఇలా. 5-6 వచనములు. బుద్ధిహీనుల ఆనందం అర్థరహితమైనది మరియు పనికి మాలినది. నంబర్ 4, ప్రలోభాలను తీసుకొని వచ్చే ప్రతికూలత, అడ్వర్సిటీ, శ్రేయస్సు, ప్రాస్పెరిటీ. జాగ్రత్తగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రలోభాలకు గురి కాకూడదు. అది 7-10 వచనాలు. నంబర్ 5, జ్ఞానముగా ఉపయోగిస్తే డబ్బు, ధనము, ద్రవ్యము, ఐశ్వర్యము, సంపద, కలిమి, శ్రేయస్సు, సిరి, ఇన్ని చెప్పాను, అన్ని రాయలేక. అది ప్రయోజనమే. 11-12 వచనాలు అవి.
నంబర్ 6, దేవుని కార్యములు స్థిరమైనవి, వెంటనే అర్థం కావవి, గూఢమైనవి. దుఃఖం ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుడు ఏమైనా నేర్పిస్తున్నాడేమో, బాధల్లో దేవుని పాఠాలు ఉన్నాయేమో. సంతోషమిస్తే కృతజ్ఞత హృదయముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే జ్ఞానవంతుల లక్షణం. ఇక్కడితో మీకు 14 వచనాలు అయిపోయాయి 7వ అధ్యాయంలో. ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ప్రస్తుతం మనము 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. 6, 7, 8 అధ్యాయాలు. ఈ 3వ ప్రధాన భాగాన్ని 5 ఉపభాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటిది 6వ అధ్యాయం మొత్తం, అది అయిపోయింది. ఇక 2వ ఉపభాగమే 7వ అధ్యాయము, 1 నుంచి 14 వచనాలు. ఈ ఉపభాగానికి ఒక టైటిల్ చూద్దాం. అది పాప శాప ప్రపంచంలో మనం నివసిస్తున్నాం గనుక ఈ జాగ్రత్తలు కలిగి బతకాలి, లేదంటే పడిపోతాం. ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనము? పాప శాప ప్రపంచంలో బ్రతుకుతున్నాం గనుక జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలా పడిపోతాం. పడిపోకుండా మనల్ని జాగ్రత్త పరచడానికే పరలోకము నుండి దిగొచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం పేరే బైబిల్, దేవుని వాక్యం. ఇక్కడతో 3వ ప్రధాన భాగములోని 2వ ఉపభాగమైన 7వ అధ్యాయంలోని మొదటి 14 వచనాలు సమాప్తం. క్లియర్? రేపు ఉదయం దీన్ని కొనసాగిద్దాం. అందరు లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈరోజు కూడా ఈ రాత్రి ఈ 16వ సెషన్లో నీడ వంటి ఈ జీవితములో క్షేమకరమైనవి, మేలైనవి ఏమిటో మాకు నేర్పించారు. అలా మేము బ్రతకాలన్నది మీ ఇష్టం. బ్రతకపోతే బుద్ధిహీనత, బుద్ధిహీనులకు మీ వద్ద చోటు లేదు. తండ్రి, బుద్ధిహీనులకు కూడా తెలివి పుట్టించేవే మీ మాటలు. తెలుసో తెలియకనో ఇంతవరకు మేము బుద్ధిహీనంగా బ్రతికి ఉంటే ఈ మాటలన్నీ మా జీవితాలకు ఔషధ మూలికలుగా గొప్పగా పనిచేయనట్లు సహాయం చేయమని వేడుకొనుచు, అలిసిపోయిన ప్రతి ఒక్కరూ కూడా మీరిస్తున్న ఆహారాన్ని భుజించి చక్కని విశ్రాంతి తీసుకొని రేపటి పరిచర్యకు అందరూ సిద్ధపడినట్లుగా సహాయం చేయండి నాయన. సభల కోసం కష్టపడుతున్న ప్రతి మీ కుమారుని కుమార్తెను మరొక్కసారి ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు రావాల్సిన నీవులు పరిపూర్ణంగా అనుగ్రహించమని, మా అందరి రారాజు, మా అందరి ప్రియ ప్రభువు, మా అద్వితీయ నాథుడు, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో వినయముతో విశ్వాసముతో ఈ కొన్ని విన్నపములు మా హృదయపూర్వక స్తుతి స్తోత్రములన్నిటినీ కలిపి ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు కూడిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.